సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి విశ్రాంత ఆచార్యులు కె శ్రీరామ్మూర్తి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఆర్థిక సంస్కరణలు అనేవి దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా, పారదర్శకంగా, సమానత్వంతో పనిచేసే దిశగా తీసుకునే చర్యలు. ఇవి సాధారణంగా వృద్ధి ప్రోత్సాహం, ద్రవ్యోల్బణ నియంత్రణ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంస్కరణలు, వాటి ప్రభావాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ కె శ్రీరామ్మూర్తి గారు, ఫార్మర్ ప్రిన్సిపల్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్. ప్రొఫెసర్ శ్రీరామ్మూర్తి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. అసలు ఈ ఆర్థిక సంస్కరణలు అంటే ఏమిటి అనేది సామాన్య శ్రోతలకు అర్థమయ్యేలా ఒకసారి చెప్పగలరండి? మన దేశ ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 1990 వరకు ఒక పద్ధతిలో ప్రయాణం సాగించింది. ముఖ్యంగా మనం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానాన్ని అవలంబించి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు కావలసిన చర్యలు చేపట్టడం జరిగింది. 1990 నాటికి మనకు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం జరగటం మూలంగా, ముఖ్యంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవ్వటం, గల్ఫ్ వార్ జరగటం, కోలుకోలేని పరిస్థితిలోకి మన దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, మనం అప్పటి వరకు కూడాను చాలా వరకు రెగ్యులేషన్స్, లైసెన్స్ విధానం అవలంబించి ఆర్థిక వ్యవస్థను నడపడానికి మనం చర్యలు తీసుకున్నాం. ఎగుమతులు సరిగా చేయలేకపోవటం వల్ల, విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర లేకపోవటం వలన, ఉత్పత్తి సామర్థ్యం సరిగా వినియోగించకపోవడం వలన మనం రేట్ ఆఫ్ గ్రోత్ని 3% మించి జరగలేదు. దాన్ని చాలామంది అవహేళన కూడా చేశారు, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని. అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ఆర్థిక విధానాన్ని సమూలంగా మార్చవలసిన అవసరం వచ్చింది. రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. మన దగ్గర విదేశీ మార్గద్రవ్యం లేదు. 15 రోజులు కూడా సరిపోయే వస్తువులను మనం దిగుమతి చేసుకోవడానికి మన దగ్గర విదేశీ మార్గద్రవ్యం లేకపోవటం, ఆనాడు ఆర్థిక సంస్కరణలను చేపట్టవలసిన ఆవశ్యకత మనకు వచ్చింది. మళ్ళీ మనం వెనుదిరిగి చూడలేదన్నమాట. లిబరలైజేషన్ అంటే ఉన్న రెగ్యులేషన్స్ని, కంట్రోల్స్ని పూర్తిగాను తొలగించి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా స్వేచ్ఛపరంగా చేయటం అన్నమాట. అలాగే ప్రైవేటైజేషన్ అంటే పబ్లిక్ అసెట్స్ని పీపుల్ పరంగా చేయటం అన్నమాట. గ్లోబలైజేషన్ ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపెట్టడం అన్నమాట, ఇంటిగ్రేట్ చేయటం. ఈ 3 చర్యలని ముఖ్యంగా సంస్కరణలకు పునాదిగా చెప్పవచ్చు. నాటి నుండి నేటి వరకు ఆర్థిక వ్యవస్థలో చాలా వరకు అభివృద్ధి రేటు మనం సాధించాం. ఆర్థిక సంస్కరణలు అన్నవి మళ్ళీ మనము వెనుదిరగడానికి చూడకుండా దేశ ప్రగతిని మున్ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడే పునాది రాళ్ల కింద మనము చూడవచ్చు. గత 14 ఏళ్లలో చూసుకుంటే ఆర్థిక వృద్ధి ఎంతగానో పెరిగి ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఉంది. అంటే ఈ 14 సంవత్సరాల్లో తీసుకునే ఎటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ ఫలితాన్ని ఇచ్చాయంటారండి? వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అని అందరూ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా 2024 డిసెంబర్ వరకు మనము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కింద ఉన్నాము. ఎప్పుడైతే IMF మళ్ళీ డేటాను కలెక్ట్ చేసిన తర్వాత $4.2 ట్రిలియన్ వ్యవస్థ అయిందంటే మనం 4వ స్థానం ఆక్రమించాము. ఇది కూడాను మరొక సంవత్సరంలో 3వ స్థానానికి మనం వెళ్ళే స్థితి కూడా ఉంది. అంటే జర్మనీ 3వ స్థానంలో ఉంది, అమెరికా ప్రథమ స్థానం, చైనా 2వ స్థానం, జర్మనీ 3వ స్థానంలో ఉన్నాయి మనకంటే ముందు. కానీ జర్మనీని కూడాను 2026 నాటికి మనము అధిగమించవచ్చని ఒక అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ క్వార్టర్లో మనము గణనీయమైన వృద్ధి రేటు 7.8% సాధించాం. దీనికి కారణం ఏంటంటే, మనం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఉత్పత్తి రంగంలో అచీవ్ చేస్తున్న గ్రోత్ రేటు కానీ, డిజిటలైజేషన్ మనం డిజిటలైజేషన్ జరిగిందంటే దీనిలో మనము $4 ట్రిలియన్ సుమారు $1 ట్రిలియన్ డిజిటలైజ్డ్ ఎకానమీ నుంచే వస్తుంది. ఎకానమీ ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ ఎకానమీ అయిపోయి ఎక్కడ కూడాను బ్లాక్ మనీకి వాటికి చోటు లేకుండాను ట్రాన్స్ఫార్మ్ అయ్యిందనమాట ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ మార్కెట్లో మనం అనుసంధానం అవడం వల్ల గ్లోబల్లో
అటు వెస్ట్రన్ కంట్రీస్ మీదే కాకుండా లుకిస్ట్ పాలసీ వల్ల ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని దేశాలతో కూడా ఈవేళ మనకి వాణిజ్యం ఉన్నది. ఈ ద్రవ్య విధానంలోనూ తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 2017లో ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత 17 పరోక్ష పన్నులన్నీ తీసిపడేసి దాని స్థానంలో ఒకటే ఏకీకృత పన్ను వచ్చిందనమాట, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. ఇది రావటం వల్ల ఏమైందంటే ఫైనల్ కన్సంప్షన్ అప్పుడే పన్ను పడుతుంది. ట్యాక్స్ ఇవేషన్కి స్కోప్ తగ్గిపోయిందనమాట. ఆర్థిక సంస్కరణలు తీసుకురావటము, డిజిటలైజేషను, జిఎస్టీ, పెట్టుబడి 35% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దేని మీద? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. అంటే మనకు గత 7 సంవత్సరాల్లో 77 కొత్త విమానాశ్రయాలు ఓపెన్ అయినాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల మీకు మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా త్వరితగతిని, ఆర్థిక అభివృద్ధికి ఇంత త్వరితగతిని రావడానికి కారణం ఏంటంటే ఈ సంస్కరణలన్నీ ఒకదానెంబడి ఒకటి, ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యి ఈవేళ ప్రపంచంలో అత్యధిక అభివృద్ధి చెందుతున్న మిడిల్ ఇన్కమ్ కంట్రీ కింద భారతదేశాన్ని గుర్తించారు. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు 2047 నాటికి మనం డెఫినెట్గాను అభివృద్ధి చెందిన దేశం కింద రీచ్ అవ్వటానికి ఇది చాలా దోహదపడవచ్చు అని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా అనే దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? అలాగే డిజిటలైజేషన్ అనేది వికసిత్ భారత్ సాధనకి ఏ విధంగా దోహదపడుతుంది అని మీరు అనుకుంటారండి? సమాచార సాంకేతిక రంగ ఫలాలను సామాన్య ప్రజానీకానికి చేరువ చేయటానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకమే జూలై 1, 2015 డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అన్నమాట. నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థ కింద మార్చడానికి ఈ డిజిటలైజేషన్ చాలా దోహదపడుతుంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళ తాలూకా దీని ప్రకారము ప్రపంచంలో 3వ అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించింది. రాబోయే 5 సంవత్సరాల్లో జాతీయ ఉత్పత్తిలో డిజిటల్ ఎకానమీ తాలూకా షేరు అంటే 1/5కి వెళ్ళిపోతుంది. అంటే అంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఈ డిజిటలైజేషన్. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల్లో మీరు చూస్తే పెనట్రేషన్ ఆఫ్ ఇంటర్నెట్ కానీ, తర్వాత టెలికాం, ఇవి కూడాను చూస్తే ఎంతవరకు పెరిగిందంటే 2014లో 93 కోట్ల ప్రజలు ఈ డిజిటల్ వ్యవస్థకి అనుసంధానించబడితే ఈరోజు 120 కోట్ల మంది ప్రజలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముడిపడి ఉన్నారు. 142 కోట్లలోనూ 120 కోట్లు అంటే చూడండి, ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లిటరసీ ఉన్న దేశం కింద భారతదేశాన్ని చెప్పవచ్చు. ఓకే సార్, ఇందాక మీరు జిఎస్టీ అని అన్నారు కదండి. ఇప్పుడు జిఎస్టీ కావచ్చు, లేదంటే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్, ఇటువంటి సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా పురోగతిలో తీసుకువెళ్ళడానికి ఎటువంటి పాత్ర పోషించాయి అని మీ అభిప్రాయం అండి? జిఎస్టీ అండ్ మేక్ ఇన్ ఇండియా ఈ రెండు కూడాను ఊహించని పరిణామాలని మనకు తీసుకొచ్చాయి. పూర్వం మనం ఎక్స్పోర్ట్ చేసినవన్నీ ముడి సరుకులు, ప్రైమరీ ప్రోడక్ట్సే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమి. ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నవి టెక్స్టైల్సు, జెమ్సు, జ్యువెలరీ అండ్ మ్యానుఫ్యాక్చర్సు, ఆటోమొబైల్సు, కార్సు, ట్రాక్టర్సు అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఫార్మస్యూటికల్స్, డిఫెన్స్ సెక్టర్లో కూడాను చాలా వరకు ఎక్స్పోర్ట్స్ మనం ఎగుమతులు చేస్తున్నాం అన్నమాట. అంటే మేక్ ఇన్ ఇండియా అన్నది ఒక స్లోగన్ కింద మనం తీసుకోవడానికి లేదు. మేక్ ఇన్ ఇండియా అన్నది మన తాలూకా ఆర్థిక విధానంలో ఒక నిర్ణయాత్మకమైన ఒక పాత్ర పోషిస్తుంది అనమాట. ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో బాగా లాభపడినవి ఏంటంటే అమ్మా, స్టార్టప్స్, యూనికార్న్స్, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీసు, ఎంటర్ప్రైజెస్ 100 crores టర్నోవర్కి రీచ్ అవుతాయి. దాన్ని మనం యూనికార్న్ అని పిలుస్తామన్నమాట. అలాంటివి భారతదేశంలో సుమారు 100 ఉన్నాయి. సో ప్రపంచంలోనూ ఇంత త్వరితగతిని ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇన్నోవేషన్స్ చేసుకొని సాధికారతను సాధిస్తున్న ఎంటర్ప్రైజెస్ ఎక్కడ కూడా లేవు ఇంత ఫాస్ట్గా. ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, ఈ స్టార్టప్ ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, వీటన్నిటిలో కూడాను మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అన్నది చాలా గణనీయమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ ఈ రెండు
ఉండడం వల్ల విదేశీ పెట్టుబడులు కూడా అన్ని రంగాల్లో కూడాను వస్తున్నాయి. ఈవేళ మనకు విదేశీ నిల్వలు ఏంటంటే 500 కోట్లు దాటి ఉన్నది, బిలియన్స్. సో ఇంత విదేశీ పెట్టుబడులు రావడానికి కారణం ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాము, ఈ జిఎస్టీ, ఫాస్ట్ ట్రాక్లో ఇన్వెస్ట్మెంటు పెట్టుబడులు జరగడానికి ఈ రెండు కూడాను దోహదపడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ డిమానిటైజేషన్, నోట్ల రద్దు అనగానే దేశవ్యాప్తంగా చాలా పెద్ద కలకలం చెలరేగింది. నోట్ల రద్దు అనే ఆర్థిక సంస్కరణ ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించిందని మీరు అంటారండి? దేశంలో నల్లధనము విపరీతంగా పేరుకుపోతుందన్నమాట. బ్లాక్ ఎకానమీ, ప్యారలల్ ఎకానమీ కింద ఉంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో దానికి ప్యారలల్గా దాన్ని మించినట్టున్నది నల్లధనం. రెండవది ఏంటంటే ఆ రోజు ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు విపరీతంగా దొంగ నోట్లు చలామణి జరుగుతుండేవి. అవి ఎక్కువగాను టెర్రరిస్టుల తాలూకా చేతిలోకి వెళ్ళిపోయి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు నక్సలైట్స్ వీళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత చాలా వరకు సమాజానికి, దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకారిగా మారింది. ఈ రెండు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ఒకటి నల్లధనాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు నిర్మూలించాలి. రెండవది ఈ ఉగ్రవాదులకు ఆర్థిక వనరులుగా మారిన దొంగ నోట్ల మాఫియాను పూర్తిగాను నిర్వీర్యం చేయాలి అని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మిక్స్డ్ ప్రభావాన్ని కలిగి ఉన్నది. తర్వాత జరిగిన పరిణామాలను మనం చూస్తే ఎకానమీలో పాజిటివ్గా చూసుకుంటే అన్అకౌంటెడ్ మనీ అకౌంట్ ఫర్ అయ్యింది. అకౌంట్ ఫర్ ఎంతవరకు అయిందంటే 86% కరెన్సీ మళ్ళీ బ్యాంకులకు వచ్చి చేరింది. అంటే అప్పటి వరకు కూడా అన్అకౌంటెడ్గా ఉన్న మనీ అకౌంట్ ఫర్ అయింది. అది చాలా మంచి పరిణామం. ఎందుకు? అది మామూలుగా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయ్యి పెట్టుబడులకి ఉపయోగపడుతుంది అనమాట. రెండవది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్ పెరగటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గాను ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎంత కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఇదంతా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. బ్యాంకులో డిపాజిట్లు, నిల్వలు పెరిగాయి. సో బ్యాంకులు కూడాను వాటి తాలూకా క్యాష్ డిపాజిట్ రేషియో పెరిగిందనమాట. వాళ్ళ తాలూకా లెండింగ్ రేషియోస్ కూడా పెరిగాయి. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీకి ఇది చాలా దోహదపడింది. డిమానిటైజేషన్ స్వల్పకాలికంలో కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదురయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, చిన్న సన్నకారు వ్యాపారస్తులు టర్న్ ఓవర్ మనీ లేకపోవటం, ఇన్ఫార్మల్ సెక్టర్లో జాబ్ లాసెస్ జరిగినాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫార్మల్ సెక్టర్ అన్నది ఒక 98% ఉత్పత్తిని దానిలోనే కంట్రోల్ అవుతుంది అనమాట. ఇన్ఫార్మల్ సెక్టర్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఇన్ఫార్మల్ సెక్టర్లో సడన్గా పని లేకుండా పోయింది. ఎందుకు? వాళ్ళకి క్యాపిటల్ టర్న్ ఓవర్ లేకుండా పోయింది అనమాట ఈ నోట్ల రద్దు వలన. సో ఇన్ఫార్మల్ ఎకానమీ, అగ్రికల్చర్ సెక్టరు, తర్వాత స్మాల్ బిజినెసెస్ ఎఫెక్ట్ అయినాయి. కానీ అది టెంపరీ స్లో డౌన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి దారితీసింది. తర్వాత ఇండియన్ ఎకానమీ పుంజుకున్నది. ఇప్పుడు ఆర్థిక అసమానతలు తొలగించడం అన్నారు. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అందిస్తున్న ఉచిత పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఫ్రీబీస్ వల్ల కానీ, లేదంటే టార్గెటెడ్ సబ్సిడీల వల్ల కానీ వీటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉందంటారండి? ఫ్రీబీ అన్న, సబ్సిడీ అన్న ఒక విధమైన అన్ప్రొడక్టివ్ ఐటెం కింద మనం చూడొచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశంలో ముఖ్యంగా ఎక్కువ శాతం జనాభా మిడిల్ ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇన్కమ్లో ఉండడం వల్ల అట్టడుగు వర్గాలని మనము హైయర్ ఇన్కమ్ బ్రాకెట్లోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు మనం కల్పించాలి. వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు. పెట్టుబడి వాళ్ళకి కల్పించాలంటే వాళ్ళకి ఈ సబ్సిడైజ్డ్ ఇన్పుట్స్, సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవి మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కొత్త కొత్త ఐటమ్, అంటే ఒక ఇన్ఫార్మల్ సెక్టర్లో నువ్వు చూడండి, ఒక టైలరింగ్ యూనిట్ పెట్టుకోవాలి, ఒక మెకానిక్ షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక డిజైన్ షాప్ పెట్టుకోవాలి. వాడి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కానీ స్కిల్ ఉన్నా వాడి దగ్గర పెట్టుబడి ఉండదు. ఆ పెట్టుబడిని ప్రభుత్వము వాణిజ్య బ్యాంకుల ద్వారా, తర్వాత ప్రోత్సాహకాల ద్వారా ఈ సబ్సిడీస్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఒక యూనిట్ పెట్టి దాన్ని సర్వైవ్ అవ్వడానికి, దాన్ని డెవలప్ అవ్వడానికి కొన్నాళ్ళ వరకు సబ్సిడైజ్ దోహదపడతాయి. కాకపోతే ఈ సబ్సిడైజ్ వలన
వనరులు ఒక్కొక్కసారి దుర్వినియోగం అవుతుంటాయి. అది ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది అనమాట. సో సబ్సిడీ అన్నది పోటీతత్వాన్ని తగ్గించేస్తుంది, ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత కొన్ని సమయాల్లో రాజకీయ జోక్యం కూడాను సబ్సిడీస్కి ఉంటుంది. కాబట్టి సబ్సిడీస్ ఫర్ ఎవర్ అనేది మాత్రం మంచి పరిణామం కాదు. బిగినింగ్లో సబ్సిడీస్ మాత్రం అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంలో. సో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఒకటి ప్రారంభించారు కదండి. సో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమం ఆర్థిక వృద్ధికి ఎలా సహాయపడుతుందంటారండి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఆర్థిక అభివృద్ధికి చాలా అవసరం అమ్మా. ముఖ్యంగా ఈరోజు గ్లోబలైజ్డ్ వరల్డ్లో, అంటే ప్రపంచీకరణ జరిగిన నేపథ్యంలో మనం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాం అన్నమాట. ఉదాహరణకు ఈరోజు మనలాంటి దేశాలే, భారతదేశం అయితే ఏవైతే ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తుందో అలాంటి వస్తువుల్ని ఎగుమతి చేసిన దేశాలు ముఖ్యంగా వియత్నాము, ఇండోనేషియా, మెక్సికో, బ్రెజిల్, వీటి నుంచి మనకి చాలా పోటీ ఉంటుంది. మనం ఉత్పత్తి చేసిన దానికంటే వాడు తక్కువగా కాస్ట్కి ఉత్పత్తి చేసి వాడు ఎగుమతి చేసే సామర్థ్యం కలిగితే మన మార్కెట్ లూజ్ అయిపోతాం. కాబట్టి మన ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మన పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు ఇవన్నీ తట్టుకుంటాయనంటే దేశీయ పెట్టుబడితో పాటు విదేశీ పెట్టుబడులు కూడాను గణనీయంగా పెరగాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఒక ప్రముఖమైన చర్య కింద మనం తీసుకోవచ్చు. అది ఉదాహరణకు 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరల్డ్ బ్యాంకు చెప్పింది మన ర్యాంక్ 142. అది 2020 నాటికి 63కి వచ్చింది. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు మనకి అవసరపడింది అని అంటే, మనం తీసుకున్న సంస్కరణలు మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మనకి పెట్టుబడులు బాగా జరగాలి. పెట్టుబడి అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇవి జరగడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఉంటేనే అవి వస్తాయి. సింగిల్ విండో పథకం ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ చేయటం, తర్వాత రాజకీయ జోక్యం తగ్గించుకోవటం, బాటిల్ నెక్స్ అని తీసేసి బ్యాంకులకి ధైర్యాన్ని ఇచ్చిందనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన బ్యాడ్ లోన్స్ని కింద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడింది. జన్ విశ్వాస్ బిల్ అనేది ఒకటి పెట్టారు. మోర్ బిజినెస్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ని డిఫరెంట్ స్టేట్స్ పోటీ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో మన రాష్ట్రము, గుజరాత్, కేరళ పోటీ పడుతున్నాయి ఫస్ట్ ర్యాంక్ కోసం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది డెఫినెట్గా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత త్వరితగతిని అభివృద్ధి చెందడానికి, పెట్టుబడులు ఇంత ఎక్కువగా భారతదేశానికి రావడానికి చాలా దోహదపడుతుందన్నమాట. గత దశాబ్ద కాలంలో చూస్తే మన దేశ ఆర్థిక రంగం అనేది చాలా పటిష్టపడింది. దీనికి కారణం ఎటువంటి ఆర్థిక సంస్కరణలు అంటారండి? ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వము గత దశాబ్ద కాలంలో చాలా సీక్వెన్షియల్గా సంస్కరణలు చేపట్టారు. ప్రప్రథమంగా జన్ ధన్ యోజన అని పెట్టి మొత్తం దేశంలో అప్పటి వరకు అన్బ్యాంక్డ్ ఏరియాస్లో ఉన్న పాపులేషన్ని బ్యాంకింగ్ సెక్టర్లోకి అనుసంధానం చేశారు. అది చేసిన తర్వాత డిజిటలైజేషన్ స్టార్ట్ చేశారు, డిమానిటైజేషన్ స్టార్ట్ చేశారు, జిఎస్టీ వచ్చింది, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాము, స్కిల్ ఇండియా ప్రోగ్రాము, గతిశక్తి ప్రోగ్రాము, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇలాగ సీక్వెన్షియల్గా సంస్కరణలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటమే కాకుండా ఆ అభివృద్ధి ఫలాలు అన్ని రంగాల్లో కూడాను పెనిట్రేట్ అయ్యేటట్టు మనము చర్యలు తీసుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, మీకు 6 లేన్ రోడ్స్, 4 లేన్ రోడ్స్, లింకింగ్ శ్రీనగర్ టు కన్యాకుమారి, అలాగా మీకు నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా మీరు డెవలప్ చేసినప్పుడు ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కానీ, గ్రామీణ ఉత్పత్తులు కానీ, ట్రాన్స్పోర్ట్ లేక కుళ్ళిపోయి పడేసే ఇది లేదు. విత్ ఇన్ నో టైం రూరల్ ఏరియా నుంచి మీరు అర్బన్ ఏరియాకు మూవ్ అయిపోతున్నాయి. ఎందుకు? రూరల్ పెనట్రేషన్ వచ్చిందనమాట. మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, మూవ్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఈజీగా జరుగుతుందన్నమాట. ఈరోజు మనకు ఆర్థిక అభివృద్ధి చాలా ఫాస్ట్గా రన్ అవ్వడానికి అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ట్రాన్స్పరెంట్ ఎకనమిక్ పాలసీస్ ఇవే ఉంటాయి. ఇదే ట్యాక్స్ ఉంటుంది, వేరే రకం ట్యాక్స్ ఉండదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్యాక్స్. అప్పుడు పెట్టుబడి పెట్టేవాడికి ఏంటంటే అతను కన్ఫ్యూజన్ ఉండదు అన్నమాట. స్టేబుల్గా ఉన్న ద్రవ్య విధానము, స్టేబుల్గా ఉన్న విత్త విధానము, ఈ రెండు ఉండడం వల్ల స్టేబుల్గా ఉన్న అడ్మినిస్ట్రేషను,
పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ గత 10 సంవత్సరాల్లో ఇంత త్వరితగతిని ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఒడిదొడుకులైనా తట్టుకునే శక్తిని కలిగి ఉన్నది. మన దేశ ఆర్థిక సంస్కరణలు సరైన పంథాలో ప్రయాణిస్తుండడం వల్ల అభివృద్ధి రేటు 6.5% సాధించడంతో పాటు అభివృద్ధిని అన్ని రంగాల్లోకి, తర్వాత అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళేటట్టు మనము చేయగలుగుతున్నాము. ఇది చాలా మంచి పరిణామం. రాబోయే కాలంలో అతి త్వరితగతిని మనము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భించడానికి మనకి అవకాశం అయితే ఉంది. ఇటీవల బాగా వినిపించిన మాట ట్రంప్ టారిఫ్లు 25% నుంచి ఒక్కసారిగా 50% పెంచడం, వీటి వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి ప్రభావం కలిగిందంటారు? అంతర్జాతీయ వాణిజ్యంలో మనం ఎక్కువ శాతం అమెరికాతో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో, యూరోపియన్ కంట్రీస్తో, ఈ దేశాలతో మనం వాణిజ్యం చేస్తున్నాం. కాకపోతే జనవరి 1, 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్ అయిన తర్వాత దాని ముఖ్యోద్దేశం ఏంటంటే ఫ్రీ ట్రేడ్, గ్లోబల్ ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ సుమారు 144 దేశాలు ఒప్పుకుని సంతకాలు పెట్టాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా వాణిజ్యం జరగాలి అన్నది ముఖ్యోద్దేశం. ప్రపంచంలో మార్కెట్ ఎక్స్పాన్షన్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఫ్రీ ట్రేడ్ అన్నామో ప్రతి దేశానికి కూడాను తన మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా వరకు లిబరల్ ట్రేడ్ జరుగుతూ ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో అంతర్జాతీయ భౌగోళిక మార్పుల వల్ల, అంటే ముఖ్యంగా ఒక్కొక్క దేశం తన దేశమే తనకు ముఖ్యము, ఇతర దేశాలు ఏమైనా పర్వాలేదు అనే దృక్పథంలో కొన్ని దేశాలు ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో ఒక అంశాన్ని తీసుకొని కొన్ని ఆంక్షలు పెడితే, నార్మల్గా ఈ టారిఫ్స్ పెడితే ఏ దేశమైనా, భారతదేశం అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఏ ఇతర దేశమైనా టారిఫ్ పెడుతున్నామంటే మీరు గ్లోబలైజ్డ్ వరల్డ్లో లేనట్టే కదా. మీరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్గా ఉండి టారిఫ్ని మీరు పెడుతున్నారంటే మరి ఫ్రీ ట్రేడ్ లేనట్టే కదా. కారణాలు ఏవి చూపెట్టినాను? అంతర్జాతీయ వాణిజ్యంలో మీరు ఆంక్షలు పెడుతున్నారంటే ప్రొటెక్షన్కి వెళ్ళిపోయినట్టే లెక్క. అంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ గ్లోబలైజేషన్ టు డీగ్లోబలైజేషన్. డీగ్లోబలైజ్ చర్య అంత మంచి చర్య కాదు. ఎందుకు మంచి చర్య కాదంటే, ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఈరోజు ఏ దేశంలో ఏదైనా ఒక మార్పు జరిగితే దాని తాలూకా ప్రకంపనలు ప్రతి దేశంలోనూ కూడా దాన్ని కనబడతాయి. ఈ టారిఫ్ పాలసీ, అమెరికా తీసుకున్న టారిఫ్ పాలసీ వల్ల భారతదేశమే కాదు, భారతదేశంతో పాటు చాలా దేశాలు దానివల్ల ఎఫెక్ట్ అయినాయి. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడాను, ఆస్ట్రేలియా, యూరోప్, కెనడా, చైనా, ఇండియా, ఎవరి కంట్రీ. అయితే ఈ టారిఫ్స్ని పెంచుకుంటూ పోతే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేస్తామనే దృక్పథం ఉన్నదే, అది కరెక్ట్ అయిన దృక్పథం కాదు. ఏ దేశం కూడా ఆ దేశం తాలూకా అభివృద్ధిని, ఆ దేశ ప్రజల తాలూకా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే ప్రయాణం సాగించాలి. ఈ పరిస్థితిలో మన దేశంకి ఒక అదృష్టం ఏంటంటే, మనము ఇలాంటి మార్పులు వచ్చినా తట్టుకునే శక్తి కలిగే దేశం కింద మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. మనం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, ఫాస్ట్ డెవలపింగ్ మిడిల్ క్లాస్ అయితేనేమి, ఇదంతాను భారతదేశానికి ఉన్న ఒక గొప్ప అదృష్టం ఏంటంటే 70% ఆఫ్ ద ఇండియన్ మార్కెట్ ఈజ్ ఎ క్యాప్టివ్ మార్కెట్. అంటే 70% ఆఫ్ ది డిమాండ్ ఫర్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. అది ఏ దేశం కూడా లేదు. సో ఏ దేశంకి మనం అమ్మకపోయినా మనము సస్టైన్ అవ్వగలం. అయితే మన అభివృద్ధి రేటు కుంటుపడుతుంది. అందుకోసం ఏంటంటే అదృష్టం కొలిది భారతదేశం ఇప్పటికే కొన్ని దేశాలతో బైలాటరల్ అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోని, యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ తోని, తర్వాత ఆస్ట్రేలియాతోని, సింగపూర్, చాలా దేశాలతో మనం ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఉంది. కాబట్టి అమెరికన్ టారిఫ్ పాలసీ వలన దాని ఎఫెక్ట్ ఉంటుంది, లేదని నేను చెప్పను. కానీ దాని ఎఫెక్ట్ అంత ఎక్కువగా మాత్రం ఉండదు భారతదేశం మీద. అది బహుశా అమెరికా గమనించే ఉంటుంది. వాళ్ళు కూడాను భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికి ముందు అడుగులు వేస్తున్నారని నేను భావిస్తున్నాను. అది ఇప్పుడు ఇటీవల చేసిన జిఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, నూతన జిఎస్టీ సంస్కరణల వల్ల అటు వినియోగదారులకి, ఇటు వ్యాపారవేత్తలకి ఎటువంటి ప్రభావం పడుతుందంటారు? ఏమిటి ప్రభుత్వ లక్ష్యం అయి ఉంటుంది అని అంటే, ఎప్పుడైతే మీరు కొన్ని వినియోగ వస్తువులు
వస్తువుకి మీరు సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారో ఆ వినియోగ వస్తువుల తాలూకా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుందంటే, మార్కెట్ డిమాండ్ పెరుగుతుందంటే అవి ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఒక విధమైన ప్రోత్సాహం లభిస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది కదా, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, వీటన్నిటి కూడాను ఒక ఊపు వస్తుందన్నమాట. అంటే మన దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకి మన దేశంలోనే మార్కెట్ వస్తున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తాము. ఇతర దేశాలు మన మీద సుంకాలు పెట్టి మన వస్తువులు దిగుమతి చేసుకోకపోయినా మన దేశీయ డిమాండ్తోనే మన ఉత్పత్తుల్ని మనము అభివృద్ధి చెందించే విధానంగా ఈ GST2 ఉపయోగపడుతుంది. కాబట్టి GST2లో స్లాబ్స్ తగ్గించేసి చాలా వరకు జీరో స్లాబ్కి వెళ్ళిపోయినాయి. 28%, 12% అన్ని పూర్తిగా తీసేశారు. ఇప్పుడు ఉన్నవి ఏంటంటే 5%, 18%, 40%. ఆ 40% అనేది హై లగ్జరీ అండ్ సిన్ గూడ్స్కి, వేరేజ్ 18% కొన్నిటికి, మెజారిటీ ఆఫ్ ది గూడ్స్కి ఓన్లీ 5%. ఈవేళ చాలా వరకు ఆటోమొబైల్స్ అయితేనేమి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అయితేనేమి, టెలివిజన్స్ అయితేనేమి, మొబైల్ ఫోన్స్ అయితేనేమి, ఫార్మస్యూటికల్స్ అయితేనేమి అన్నీ కూడాను ధరలు తగ్గుతాయి. వీటన్నిటి ధరలు తగ్గటం వల్ల మన దేశంలో వాటి మార్కెట్ బాగా పుంజుకుంటుంది. మార్కెట్ ఎప్పుడైతే పుంజుకుందో ఇతర దేశాల మీద ఆధారపడి అభివృద్ధి చెందాల్సిన ఇది తగ్గుతుందన్నమాట. విదేశీ ఆధారిత ఆర్థిక అభివృద్ధి కంటే దేశీయ ఆధారిత అభివృద్ధికి ఇది GST2 దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ఎన్నో చేపడుతోంది. వీటికి ప్రజల సహకారం ఎలా ఉండాలి అని అంటారు మీరు? భారతదేశంలో గత దశాబ్ద కాలంలో తీసుకువచ్చిన ఈ సంస్కరణలు ప్రజలు చాలా వరకు ఆమోదించినట్లే మనం భావించక తప్పదు. సంస్కరణలన్నీ కూడాను ప్రజలు చాలా వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు మన తాలూకా అభివృద్ధికి, మన శ్రేయస్సు కోసమే అని నమ్ముతున్నారు. ఈ డిజిటలైజేషన్ అన్నది విత్ బోత్ హ్యాండ్స్ ప్రజలు వాటిని వెల్కమ్ చేస్తున్నారనమాట. ఈరోజు మీరు ఫ్రూట్ వెండర్ దగ్గరికి వెళ్ళండి, ఏటరీ షాప్కి వెళ్ళండి, ప్రతి వాడు కూడాను పేటిఎం కానీ, గూగుల్ పేమెంట్ కానీ, ఫోన్పే కానీ వాడు దానికే పే చేసేయండి. ఎవరు కూడాను రూపాయి నోట్లు కానీ, కాయిన్స్ కానీ కౌంట్ చేయట్లేదు. అందరు కూడాను మొబైల్ పేమెంటే. దీన్ని బట్టి యాక్సెప్టబిలిటీ ఉన్నట్టే కదా. ఆర్థిక సంస్కరణలు మన దేశ జనాభా ఆమోదించి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం చేపట్టుకున్న చర్యలు మన దేశ అభివృద్ధికి, ముఖ్యంగా ఈరోజు డిజిటలైజ్డ్ వరల్డ్, డిజిటలైజ్డ్ ఎకానమీలో ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్య కూడాను ప్రజలకి ఆ నిమిషంలో తెలిసిపోతుంది ఏ చర్య అన్నది. దానివల్ల ఎంత లాభం ఎంత నష్టం అన్నది వాళ్ళు బేరేజ్ వేసుకోవడానికి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజా శ్రేయస్సు పెరుగుతుంది, వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, పేదరికం తగ్గుతున్నది. తర్వాత ప్రపంచ దేశాలలో భారతదేశ తాలూకా స్థితిగతులు బాగా మెరుగుపడుతున్నాయి. భారతదేశానికి గౌరవము పెరుగుతుంది. ఆ గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే భారతదేశం తాలూకా అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షించి అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాబట్టి భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో చాలా ఇనుమడింపబడుతుందని నేను నమ్ముతున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల గురించి, వాటి వల్ల వచ్చే ఉపయోగాల గురించి మాకు ఇంత చక్కగా వివరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇంతవరకు సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సంస్కరణలు, దేశ ప్రగతి ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి విశ్రాంత ఆచార్యులు కె. శ్రీరామ్మూర్తి గారు. పరిచయకర్త ఎన్. మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.